ఏపీ సీఎం సాక్షిగా దివంగత రాజశేఖర్ రెడ్డిని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పొగిడారు. పైడిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఎదుట మాట్లాడుతూ పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్న సందర్భం అందరినీ సంతోషంలో ముంచెత్తిందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేసి 650 కోట్లతో పనులను పూర్తి చేశారు. మిగిలిన పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయడంతో రాజశేఖర్ రెడ్డి కల నెరవేరింది అన్నారు. అలాగే 2012-13 శనగ పంట బీమా గురించి చాలాసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. పులివెందులకు కృష్ణా జలాలు వస్తా ఉన్న సందర్భం మనమంతా కూడా సంతోషిస్తున్న సందర్భం. ఈరోజు పైడిపాలెం ప్రాజెక్టు ఆనాడు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి దాదాపు ఆయన మరణించే నాటికే 668 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు, ఖర్చు పెట్టారు. ఈరోజు 3 ఇయర్స్లో ఈరోజు మరి ఆ పెండింగ్ పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకొని రావడం మన రైతులందరం కూడా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈరోజు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కళ సాకారమైన వేళ జోహార్ వైఎస్ఆర్. ఇవాళ ఈ జన్మభూమి కార్యక్రమం కాబట్టి కొన్ని రిక్వెస్ట్ సీఎం గారికి చిన్న రిక్వెస్ట్ సార్. విలేజ్ వరకే, వేరే ఊర్లన్నీ మా ఎమ్మెల్యేలు కూడా ఇస్తారంటే తీసుకోలేదు. విలేజ్ వరకు ఉంటే చెప్పు. ఈ విలేజ్ కి సంబంధించి పైడిపాలెం ముంపు గ్రామాలు ఏ రకంగా అయితే మనం గండికోట ముంపు గ్రామాలకు 479 crores ప్యాకేజ్ మంజూరు చేశారో అదేవిధంగా ఈ జీకేఎల్ఐ సిస్టంలో అంతర్భాగమైన పైడిపాలెం ప్రాజెక్టు కూడా మరి అదే రకమైన ప్యాకేజ్ యూనిట్ కు 6,70,000 రూపాయలు మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం సీఎం గారు. అదేవిధంగా 2012-13 శనగ పంట బీమా గురించి అనేకసార్లు రిక్వెస్ట్ చేశాం, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కరెంటు బిల్లుల సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడికి పోయినా ఎస్సీ ఎస్టీలు పాపం కరెంటు బిల్లులు కట్టలేక అవస్థ పడుతున్నారు. వాళ్ళ కరెంటు బిల్లులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో పూర్తిగా వాళ్ళ బిల్లులు చెల్లించమని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను సీఎం గారు. కాదు, మీరు అడగడం కూడా బ్రదర్, నేను ఎప్పుడో 50 యూనిట్లు ఎస్సీ ఎస్టీ కాలనీలకి కన్సెషన్ ఇచ్చాను. అన్ని బిల్లులు కూడా మాఫీ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్ ప్లాన్ ద్వారా ప్రతి ఒక్కరికి 50 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మీరు అడగాల్సిన పని లేదు, అది అమలు అవుతా ఉంది. ఇది అమలు కావడం లేదు సీఎం గారు. అవి లాస్ట్ కిన్ లెట్ దెమ్ డూ ఇట్. నేను చెప్తాను, అది ఏదైనా ఉంటే ఆర్డరే ఉంది. ఎప్పుడో ఆర్డర్స్ ఇష్యూ చేశాం. నిన్న అన్ని మీటింగ్లో కూడా అది కూడా మేము సమీక్షల్లో పెట్టాం. ఇక్కడ అమలు కాకపోతే అమలు చేపిస్తాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.